హాయ్ అండి. ఈరోజు ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రోజు చేసినట్టు కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. నేను ఎలా చేశానో చూసేద్దాం రండి. ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్ వేసి వేపుకోవాలి. అందులోనే పల్లీలు కూడా వేసుకోవాలి. నేను పొట్టు తీసి వేసుకున్నానండి. అందులోనే బాగా పండిన టమాటీ, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్, తగినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇగోండి ఇలాగ వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి ఇడ్లీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్